ఊర్లో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. రాజు, కృష్ణ మరియు వెంకట్. ఈ ముగ్గురు అబద్ధాలు చెప్పి ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడం ఇష్టపడేవారు. ఒకరోజు వారు చెట్టు కింద కూర్చుని ఉండగా, తెలుసా, నేను ప్రపంచంలోనే గొప్ప ఈతగాడిని. గత వారం సముద్రాన్ని కేవలం 1 గంటలో ఈదాను. కృష్ణ నవ్వాడు. అది ఏమీ కాదు, నేను ఒకసారి చాలా ఎత్తైన కొండ ఎక్కాను, మేఘాలు తాకాను. నేను చాలా వేగంగా పరిగెత్తగలను. ఒకసారి పరిగెత్తే నక్షత్రాన్ని నా చేతులతో పట్టుకున్నాను. ముగ్గురు అబద్ధాలు చెప్పుకుంటూ ఒకరికంటే ఒకరు గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఒక ముసలలి తెలివైన శాస్త్రి గారు దారిలో వెళ్తుండగా వారి మాటలు విన్నారు. నవ్వుతూ వారి దగ్గర కూర్చున్నారు. అబ్బాయిలు, మీకొక ఛాన్స్ ఉంది. అబద్ధాల పోటీ పెట్టుకుందాం. ఎవరు గొప్ప అబద్ధం చెబితే వారు బహుమతి గెలుస్తారు. ముగ్గురు అబ్బాయిలు సంతోషపడ్డారు. పోటీయా, మనం ఈజీగా గెలుస్తాం అని అనుకున్నారు. కానీ ఒక నియమం ఉంది. ప్రతి అబద్ధం తర్వాత మీరు దాని అబద్ధమని నిరూపించడానికి వేరే విషయం గురించి నిజం చెప్పాలి. రాజు మొదట చెప్పాడు. నేను 1 నిమిషంలో 100 పిజ్జాలు తినాను. చాలా ఇంప్రెసివ్. ఇప్పుడు ఒక నిజం చెప్పు. అసలు నిజం చెప్పాలంటే నేను 1 పిజ్జా కూడా ఒంటరిగా పూర్తి చేయలేను. అందరూ నవ్వారు. తర్వాత కృష్ణ వంతు. నాకు ఒక డ్రాగన్ పెంపుడు జంతువుగా ఉంది. అది నిప్పుకు బదులు మంచు ఊదుతుంది. వండర్ఫుల్. ఇప్పుడు ఒక నిజం. నిజం చెప్పాలంటే నాకు పెంపుడు జంతువు కూడా లేదు. మా అమ్మ నేను చాలా బాధ్యతారాహితంగా ఉంటానని చెబుతుంది. వెంకట్ గెలవాలని నిశ్చయించుకున్నాడు. నేను నిన్న రాత్రి చంద్రుడికి వెళ్లి అంతరవాసులతో డిన్నర్ చేశాను. అమేజింగ్. ఇప్పుడు నీ నిజం. వెంకట్ కొంచెం సంకోచించి తర్వాత అంగీకరించాడు. నిజం చెప్పాలంటే నేను నిజానికి చీకటికి భయపడతాను. నైట్ లైట్ లేకుండా నేను నిద్రపోలేను. ముగ్గురు అబ్బాయిలు వారి అబద్ధాలు ఎంత వెర్రిగా ఉన్నాయో తెలుసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు నేను మీకేదో చెప్తాను. నేను నిజానికి దూరదేశం నుండి వచ్చిన రాజును. మరి నాకు పూర్తిగా చాక్లెట్తో చేసిన రాజభవనం ఉంది. మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు నా నిజం. నేను మీలాగే ఒకప్పుడు చిన్న అబ్బాయిని. మరి నా స్నేహితులను ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాణ్ణి. కానీ నేను ఏం నేర్చుకున్నానో తెలుసా? అబ్బాయిలు ఆసక్తిగా దగ్గరకు వచ్చారు. ప్రతిసారి అబద్ధం చెప్పినప్పుడు దాన్ని గుర్తుంచుకోవాలి. మరి దాన్ని కప్పిపుచ్చడానికి మరిన్ని అబద్ధాలు చెప్పాలి. చాలా గందరగోళంగా అయింది. ఒకరోజు నేను ఏ అబద్ధాలు చెప్పానో మర్చిపోయాను. మరి నా స్నేహితులు నన్ను పట్టుకున్నారు. వారు నన్ను నమ్మడం మానేశారు. నాకు చాలా బాధగా అనిపించింది. మీరేం చేశారు? ఆ రోజు నుండి ఎప్పుడూ నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను. మరి తెలుసా, నాకు మరింత నిజమైన స్నేహితులు వచ్చారు. ప్రజలు నన్ను నమ్మారు. మరి జీవితం చాలా సింపుల్ అయింది. నేను ఆ నకిలీ కథలన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కృష్ణ ఆలోచించారు. కానీ నిజం కొన్నిసార్లు బోరింగ్ కాదా? నిజమైన జీవితం కూడా ఎక్సైటింగ్ అవుతుంది. సముద్రం దాటి ఈదడం గురించి అబద్ధం చెప్పే బదులు రాజు నిజంగా ఈత నేర్చుకున్న సమయం గురించి చెప్పొచ్చు. అది నిజమైన సాధన. షేర్ చేసుకోదగింది. వెంకట్ నెమ్మదిగా తల ఊపాడు. నాకు అర్థమైంది. ప్రజలను ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు చెప్పడం నిజంగా పనిచేయదు. సరిగ్గా. నిజమైన స్నేహితులు మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారో అలాగే ఇష్టపడతారు. కల్పిత కథల కోసం కాదు. అలాగే అబద్ధాలు ఎప్పుడూ చివరకు దొరికిపోతాయి. శాస్త్రి గారు, నేను ఒక నిజం చెప్తాను. నేను నిజానికి ఏ విషయంలోనూ బెస్ట్ కాదు. నేను సామాన్యుణ్ణి. కానీ స్కూల్లో బెస్ట్ చేశాను. మరి ఇంట్లో అమ్మకు సాయం చేశాను. అది వండర్ఫుల్ రాజు. అది నిజంగా గర్వించదగ్గ విషయం. నా నిజం ఏమిటంటే నాకు ఎత్తులకు భయం. నేను సాధారణ కొండ కూడా ఎక్కలేదు. మరి నేను నిజానికి పరిగెత్తడంలో చాలా నెమ్మదిగా ఉంటాను. కానీ నా స్నేహితులతో ఆడుకోవడం ఆనందిస్తాను.
ఇప్పుడు అవి ఇంప్రెసివ్ నిజాలు. మీరు అబ్బాయిలు నాకు సంవత్సరాలు పట్టిన విషయాన్ని నేర్చుకున్నారు. నిజం సింపుల్ గా అనిపించొచ్చు, కానీ అది ఎప్పుడూ ఫేక్ అబద్ధం కంటే మెరుగైనది. ఆ రోజు నుండి రాజు, కృష్ణ, వెంకట్ అబద్ధాలతో ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడం మానేశారు. వారు తమ నిజమైన అనుభవాలు, నిజమైన భయాలు, నిజమైన సాధనలు షేర్ చేసుకున్నారు. వారు మరింత మంచి స్నేహితులు అయ్యారు, ఎందుకంటే వారు ఒకరినొకరు పూర్తిగా నమ్మగలరు. ఎప్పుడైనా అతిశయోక్తి చెప్పాలని లేదా అబద్ధం చెప్పాలని అనిపించినప్పుడు వారు శాస్త్రి గారి మాటలు గుర్తు చేసుకునేవారు. ఎప్పుడైనా నిజమే చెప్పాలి. కాబట్టి ప్రియమైన పిల్లలు, గుర్తుంచుకోండి, నిజం చెప్పడం ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం కంటే మెరుగైనది. నిజమైన స్నేహితులు మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారో అలాగే ఇష్టపడతారు. అబద్ధాలు మొదట్లో ఫన్ గా అనిపించవచ్చు, కానీ అవి ఎప్పుడూ ఇబ్బందులకు దారితీస్తాయి. నిజాయితీగా ఉండండి, ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, మరి గౌరవిస్తారు.